నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. మాలి దేశానికి చెందిన కోయిటా సౌంగాలో అనే వ్యక్తిని అరెస్టు చేయగా సల్మాన్ ఉమాదాలియా పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు 2 సంవత్సరాల క్రితం భారత్కు వచ్చి మొదట బెంగళూరులో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించాడు. అనంతరం వాట్సాప్ ద్వారా పరిచయాలు పెంచుకొని సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో నకిలీ కరెన్సీ నోట్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. మాలి దేశానికి చెందిన కోయిటా సౌంగాలో అనే వ్యక్తిని అరెస్టు చేయగా సల్మాన్ ఉమాదాలియా పరారీలో ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు 2 సంవత్సరాల క్రితం భారత్కు వచ్చి మొదట బెంగళూరులో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగించాడు. అనంతరం వాట్సాప్ ద్వారా పరిచయాలు పెంచుకొని సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడ్డాడు. ₹1,00,000 అసలు నోట్లకు బదులుగా 5 లక్షల రూపాయలు 500 నోట్లు ఇస్తామని నమ్మబలుకుతూ నల్లటి రంగుతో పూసిన నోట్లను ప్రత్యేక రసాయనంతో కడిగితే నిజమైన నోట్లు అవుతున్నాయని చూపించి బాధితులను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. ఇటీవల మల్లపల్లి వారిగూడెంలో వంగూరి జానయ్య అనే వ్యక్తిని మోసం చేసి 1,00,000 తీసుకొని పై భాగంలో కొన్ని అసలు నోట్లు ఉంచి మిగతా భాగంలో నల్ల కాగితాలను ఇచ్చాడు. మోసం తెలిసిన బాధితుడు తన స్నేహితుడితో కలిసి మళ్ళీ నిందితుడిని సంప్రదించి 2 లక్షలు ఇస్తామని చెప్పి తిప్పర్తి రైల్వే స్టేషన్కు రప్పించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడి వద్ద నుంచి నల్ల కాగితాలు కట్టలు, రసాయన ద్రవణం, మొబైల్ ఫోన్, 4 అసలు ₹500 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో ఇదే తరహా కేసు గతంలో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ డబ్బుకు ఎక్కువ నోట్లు ఇస్తామనే మోసాలకు లోను కావద్దని హెచ్చరించారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ శంకర్ మరియు వారి సిబ్బందిని ఎస్పీ అభినందించారు. గట్టిగా పట్టుకో, మీరు వచ్చుకోండి కదా. అతను ఫోన్ నుండి కాంటాక్ట్ చేస్తారు. ఎక్కడ ఉన్నాడు అది అతను ఎక్కడ చేస్తారు, వాట్సాప్లో కాంటాక్ట్ ఈవెన్ వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి మీ నెంబర్ ఇస్తారు. మీరు వచ్చేసి ఆల్రెడీ ఒకసారి 1 లక్ష ఇస్తారు మనం. ఓకే, అందరికీ నమస్కారం. ఇది బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్ కలెక్షన్, ఇంకా పాత విక్టిమ్స్ని కూడా మనము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసుకుంటూ తిప్పర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనము క్రైమ్ నంబర్ 66/26 చీటింగ్ కేసులో ఒక ఫారినర్ని మనము పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు కోయిటా సౌంగాలో. ఇతను మాలి దేశం, ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికాకి సంబంధించిన రెసిడెంట్. ఇతను ఇండియన్ టూరిజం మీద ఇండియన్ పాస్పోర్ట్ తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. పారామౌంట్ కాలనీ హైదరాబాద్లో ఉంటాడు. ఇతని మోడల్స్ ఆపరాండి ఏంటంటే, ఒక ₹500 నోట్ని దాన్ని ఒక బ్లాక్ పౌడర్ వేసి నీట్గా మొత్తం దాన్ని బ్లాక్ పౌడర్తో మొత్తం కంప్లీట్గా కవర్ చేసిన తర్వాత దాన్ని ఒక కెమికల్లో ఇట్లా డిప్ చేయగానే అది మళ్ళీ నార్మల్ ₹500 నోట్ అయిపోతుంది. సో ఇలాంటి నోట్స్ నా దగ్గర చాలా ఉన్నాయి. మీరు ఏం లేదు, ఈ కెమికల్లో ఈ నోట్ని డిప్ చేయడానికి మీకు ₹500 నోట్స్ వస్తాయని చెప్పేసి చాలామంది ఇన్నోసెంట్ జనాలందరినీ కూడా మోసం చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఈ ₹500 నోట్. దీని మీద ఒక పౌడర్ వేస్తారు. ఇట్లాంటి ఒక కట్ట మీరు కనిపిస్తున్నది మీకు. ఇదంతా మొత్తం కూడా ఇందులో ₹5 లక్షలు అంటే రఫ్గా 10,000 నోట్లు ఇట్లా ఉన్నాయి. మీరు ఒక డెమో ఇస్తా అని చెప్పేసి తీసేసి ఒక న్యూస్ పేపర్ ఇట్లా ఒక కెమికల్లో వేయగానే ఇది ఆటోమేటిక్గా ఇలా మారిపోవడం జరుగుతుంది. సో ఈ కట్టలో ఓన్లీ పైన కింద ఒక రెండు ఒరిజినల్ ₹500 నోట్స్ ఉంటాయి. మిగతావన్నీ కూడా బ్లాక్ పేపర్సే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు వీడియోలలో డెమోలు ఇవ్వడము, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర వాట్సాప్లలో, ఇన్స్టాగ్రామ్లలో, స్నాప్చాట్లలో కూడా డెమోలు ఇట్లాంటి పెట్టడం జరిగింది. దానిలో వీళ్ళ ఫోన్ నంబర్స్ కూడా వీళ్ళు షేర్ చేస్తారు. సో తిప్పర్తిలో ఒక పర్సన్, వన్ ఆఫ్ ది విక్టిమ్, వీళ్ళని నమ్మి వీళ్ళని వీడియో చూసిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ
వాళ్ళకి ఈ 500 రూపీస్ నోట్ని ఒక దాంట్లో డిప్ చేసి ఒక కెమికల్లో దాని లోపల పెట్టిన తర్వాత ఒరిజినల్ 500 రూపీస్ నోట్ అయిపోగానే మా దగ్గర ఇట్లాంటివి ఇంకా నోట్స్ ఉన్నాయని చెప్పేసి మాకు 2 లక్షల రూపాయలు ఇస్తే మేము ఇంకా 5 లక్షల వర్త్ నోట్లు ఇస్తాము. మేము వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 లక్షల నోట్లను కూడా మీరు మళ్ళీ ఆ కెమికల్లో వేస్తే మీకు 5 లక్షలు వస్తుంది. సో 2 లక్షలకి మీరు 5 లక్షలు సంపాదిస్తారని చెప్పేసి ఒక స్కామ్ లాగా వాళ్ళని మోసం చేసి అతను ఇదంతా కూడా చేయడం జరిగింది. చేయకన్నా ముందే మనము మన ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అయితే ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతని మీద ఆల్రెడీ మల్కాజ్గిరిలో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఒకటి 2024లో కూడా ఒక ఎఫ్ఐఆర్ ఇతని మీద సిమిలర్ కేసులో రిజిస్టర్ అయింది. మళ్ళీ 2025లో అంటే లాస్ట్ ఇయర్లో కూడా ఇంకొక కేసు కూడా రిజిస్టర్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2026లో కూడా రిజిస్టర్ అయింది. అయితే ఇతని పాస్పోర్ట్ కూడా లాస్ట్ టైం మల్కాజ్గిరి వాళ్ళకి సీజ్ చేయడం జరిగింది. ఇతని వీసా కూడా ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు దీని తర్వాత ఇతని రిమాండ్ తర్వాత కూడా ఇతని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాన్ని పంపించే విధంగా కూడా ఒకవేళ అవసరమైతే రిపీటెడ్గా ఇట్లాంటి అఫెన్సులు అవుతున్నాయి. ఇట్లా జనాలందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి జనాలు డబ్బులు కూడా కుల్లగొడుతున్నారు కాబట్టి ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టే లాంటివి ఆప్షన్స్ కూడా మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతున్నది. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా ఎక్కడ కూడా మీకు మనీ ఫ్రీగా రాదు. ఎవరైనా ఫ్రీగా మీకు ఇట్లాంటి స్కామ్ల ద్వారా మీరు మనీ ఊరికనే కూర్చున్న చోట మీకు వస్తే అని మీరు సంపాదించవచ్చు అని చెప్తే మాత్రం 80% నమ్మకండి. ఇదంతా కూడా పెద్ద స్కామ్. మీరు ఇప్పుడు చూసినట్టయితే 2 lakhsకి 5 lakhs ఊరికనే నీళ్ళల్లో ఏదో కెమికల్లో డిప్ చేస్తే వస్తుందని చెప్తున్నారు. అట్లాంటివి నమ్మకుండా జనాలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇదంతా కూడా తిప్పర్తి ఎస్ఐ గారు, మన సిఐ శాలిగౌరం గారు, డిఎస్పీ నల్గొండ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లేదు, ఓన్లీ మల్కాజ్గిరిలోనే 2 కేసులు ఉన్నాయి దాని మీద. ఆశపడి 2 lakhsకి 5 lakhs అని వాడు వచ్చాడు కదా, ఒకవేళ నిజమైతే వాడు కూడా ఫ్రాడే కదా సార్. ఎవరైతే వాడిపైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అతను విక్టిమే అవుతాడు. అంటే అతనేం ఇల్లీగల్ ఏం చేయలేదు కదా. వాట్సాప్లో మనకి కమ్యూనికేషన్ అవుతున్నాడు, కానీ అతను కూడా ఇప్పుడు ఈ దేశంలో లేడు, వేరే చోటు ఉన్నాడు కాబట్టి మేము వర్కౌట్ చేస్తున్నాం. అతను కూడా ఇద్దరే టీం. ఇట్లా ఉన్న నోట్ని ఈ విధంగా తయారు చేస్తాం. ఇది ఒరిజినల్ సార్. ఒరిజినల్ నోట్ ఇది కూడా అంతేనా? సేమ్ సార్. ఇది 5 నోట్. ఇది చూపిదా సార్? ఇది 100 రూపీస్. ఓకే. అన్ని హ్యాండ్స్లో అదే గుండె తయారు చేసి గుండె తయారు చేసి మాలి